కుంతిభోజ కూతురు కుంతిని, శాల్యరాజు కూతురు మాద్రిని ఇద్దరిని పాండురాజుకిచ్చి పెళ్లి చేద్దాము అని చూస్తాడు భీష్ముడు. ఇద్దరు రాజులు కూడా ఒప్పుకోవడంతో పాండురాజుకి ఘనంగా వివాహం జరుగుతుంది. ఇంకా ధృతరాష్ట్రుడు, పాండురాజు కూడా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒకరోజు పాండురాజు అడవిలోకి వేటకు వెళ్తాడు. మైదునంలో ఉన్న 2 జింకల్ని వేటాడతాడు. అందులో ఒకదానికి బాణం గట్టిగా గుచ్చుకోవడం వల్ల అది చనిపోవడానికి సిద్ధమై ఉంటుంది. అదే సమయంలో వాటి తపోశక్తితో సాధువులుగా మారిన ఆ 2 జింకలు, మా ఆనంద సమయాన్ని నువ్వు చెడగొట్టావు, నువ్వు కూడా నీ భార్య దగ్గరికి వెళ్ళి తనను తాకగానే నువ్వు కూడా చనిపోతావు అన్న శాపం ఇచ్చి ఆ జింకలు మాయమైపోతాయి. పాండురాజుకు ఏం చేయాలో అర్థం కాక రాజ్యానికి వచ్చి నేను ధ్యానం కోసం హిమాలయాలకు వెళ్తాను కొన్ని రోజులు అని చెప్తాడు. వెంటనే కుంతి, మాద్రి కూడా మేము కూడా వస్తాము అని చెప్పి పాండురాజుతో హిమాలయాలకు బయలుదేరుతారు. పాండురాజు ఎంత ధ్యానం చేస్తున్నా కూడా ధ్యానం మీద ఆయన మనసు నిలవదు.